50 lakhs లోన్, అలాగే 2 years టైం అంతా పెట్టింది ఈ డే కోసమే. మన 30 day ఛాలెంజ్ లో ఈ రోజు డే 6. ఈ రోజు మన గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. సో ఆఫీస్ కి సెలవు పెట్టేసి పొద్దున్నే ఈ మంచి వ్యూ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినేసి, మరి గ్రాడ్ అంటే కొంచెం హడావిడి ఉండాలి కదా, సో అందుకనే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సూట్ వేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా మన కొత్త కార్ తీసుకుని కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాము. చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూ అసైన్మెంట్లు కంప్లీట్ చేసి యుఎస్ లో కార్లలో తిరుగుతూ రకరకాల ఫుడ్ తింటే అందులో కష్టం ఎక్కడుంది, దానికి ఎందుకు ఇంత బిల్డప్ అంటే, యాక్చువల్ గా మనోళ్ళు ఈవెంట్ చేసుకునేది ఈ డిగ్రీ తెచ్చుకున్నందుకు కాదు, మన పేరెంట్స్ కష్టంతో లోన్ తీసుకుని అందరినీ వదిలేసి ఇక్కడ ఒక్కలమే ఉంటూ పార్ట్ టైంలు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఎలాగోలా వంట మేనేజ్ చేసుకుని వండుకుని తిని ఈ 2 years మన ఎక్స్పెన్సెస్, మన కష్టాలు, మన పనులు అన్ని మేనేజ్ చేసుకున్నందుకు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. 2 years ముందు నాకు సరిగ్గా ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఏ పనిలోనూ పర్ఫెక్షన్ ఉండేది కాదు, జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, వంట కూడా అంత వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక ఎంత దూరం ఉన్నా డబ్బులు బొక్క అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయామని, చేతులు కాల్చుకుంటూ ఏళ్లు కట్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ ఎలాగోలా మేనేజ్ చేసుకున్నా గానీ తర్వాత నాకు కాంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నా టైం మొత్తం ఇందులోనే ఇన్వెస్ట్ చేశాను. కానీ నేను ఇక్కడికి వచ్చింది దీనికి మాత్రమే కాదని చెప్పి నా మాస్టర్స్ అయ్యే లోపల నాకంటూ ఒక జాబ్ తెచ్చుకోవాలి, కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి, ఒక కార్ కొనుక్కోవాలి, అండ్ ఫైనల్లీ యూట్యూబ్ లో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. నన్ను జెన్యున్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది లేకపోయినా నా వీడియో చూసి నా ఫ్రెండ్సే నవ్వుకున్నా, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నేను చదువుకునే కాలేజ్ వాళ్ళు కావచ్చు, ఎంత తిట్టుకున్నా నెగటివిటీని అంతా ఇగ్నోర్ చేసి లక్కీగా ఆ 3 goals ఈ రోజు రీచ్ అయ్యాను. ఇంకా ఈ రోజు ఈవెంట్ అయిపోయాక మన రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేద్దామని వెళ్ళాను. బట్ రిటర్న్ రావడానికి మనకి రైడ్ లేదు, ఫ్రెండ్స్ ఏమో బిజీ ఉన్నారు, ఊబర్ లో చూస్తే ఏమో చాలా ఎక్కువ అమౌంట్ చూపించింది. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అలాగే ఒక 40 minutes నడిచి మన కాలేజ్ బస్ క్యాచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఫైనల్ గా నేను నేర్చుకున్నది ఒకటి, ఎవరు సపోర్ట్ లేకపోయినా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, ఎంత ఎదిగినా గ్రౌండెడ్ గానే ఉంటూ చేసే ప్రతి పని 100% ఎఫర్ట్ తోటి చేయాలి.